దశాబ్దాలుగా పరిష్కారం కాని బీసీ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న విజయవాడలో జరిగే బీసీ మహాసంకల్ప సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వారు బీసీ మహాసంకల్ప సభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, ఉద్యోగం, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో బీసీలకు జనాభా దామాష ప్రకారం వారి హక్కులకు వారికి కల్పించాలన్నారు. బీసీ కులగణన, బీసీ రక్షణ చట్టం, చట్టసభలలో రిజర్వేషన్లపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలి అంటూ వారు డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి జిల్లాలో ఉన్నతాధికారుల పోస్టింగ్లు 50% బీసీలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జూన్ 7వ తారీఖు విజయవాడలో జరిగే బీసీ మహాసంకల్ప సభ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సంఘ నాయకులందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, అందరూ కూడా తెలిసిందే, బీసీ డిమాండ్లు ఇవి ఈ రోజు పుట్టిన డిమాండ్లు కాదు. ఇవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు పరిష్కారం డిమాండ్ల సాధన కోసం రేపు జరిగే సభకు రాష్ట్ర నలుమూల నుంచి, ముఖ్యంగా 4 రాష్ట్రాల నుంచి బీసీ, ఓబీసీ లీడర్లు వస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటికి కూడా బీసీల కులగణన ఈ దేశంలో లేదు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు. అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటా లేదు. ఈ డిమాండ్లన్నింటినీ సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఒక పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పక్కన తెలంగాణలో బీసీ కులగణన చేసి ఆ డేటా కొంతవరకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కులగణన జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు అతి త్వరలో కొన్ని నెలల వ్యవధిలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఏ స్థాయిలో రిజర్వేషన్ ఉంటుందో ఇప్పటికీ బీసీ వర్గాల అయోమయ పరిస్థితి. గత ప్రభుత్వంలో 24% ఉన్నది. మేము అధికారంలో 50% చేస్తామన్నారు. అయితే 34% చేస్తామని ప్రకటిస్తున్నారు. దానికి చట్టబద్ధత లేదు, ఒక శాస్త్రీయంగా లేదు. నిన్న కూడా కడప జిల్లాకు బీసీ డెడికేట్ కమిషన్ కూడా వస్తే మేము కమిషనర్ గారికి కూడా ఒకటే మాట చెప్పాం, బీసీ రిజర్వేషన్లు ఒక శాస్త్రీయంగా చేయండి. ఒక ప్రభుత్వం వస్తే కొంత శాతం, ఇంకో ప్రభుత్వం వస్తే కొంత శాతం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక చట్టబద్ధత కల్పించడాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ వర్గాలలో సామాజిక న్యాయం జరగాలంటే, బీసీ వర్గాలలో సమన్యాయం జరగాలంటే, అందరికీ న్యాయం జరగాలంటే మేము చెప్తున్న డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలు అందరికీ కూడా న్యాయం జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.